అక్కినేని నాగ చైతన్య సమంతల కాంబినేషన్ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ మజిలీ పాజిటివ్ టాక్ పవర్ ని చూపుతూ బాక్సాఫీస్ దగ్గర మొదటి 2 రోజుల్లో సాలిడ్ కలెక్షన్లను వసూలు చేయగా మూడవ రోజు ఆదివారం అవ్వడంతో మరోసారి దుమ్ము లేపిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ కలెక్షన్ల జోరును కొనసాగించింది. దాంతో మూడవ రోజు బాక్సాఫీస్ దగ్గర వరల్డ్ వైడ్ గా ఈ సినిమా మరోసారి 5 కోట్ల రేంజ్ షేర్ ను వసూలు చేయడం ఖాయంగా కనిపిస్తుండటంతో టోటల్ గా మూడవ రోజున సినిమా సాధించిన గ్రాస్ వివరాలతో కలుపుకొని 3 రోజుల్లో వరల్డ్ వైడ్ గా మజిలీ సినిమా 30 కోట్ల మార్కును అధిగమించబోతున్నట్లు సమాచారం. నాగ చైతన్య కెరీర్ లో రీసెంట్ టైమ్ లో ఇది బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ గా చెప్పుకోవచ్చు. రారండో ఈ వేడుక చూద్దాం తర్వాత వచ్చిన ఈ సినిమా కూడా ఈ రేంజ్ లో బాక్సాఫీస్ దగ్గర ఓపెనింగ్స్ ని తొలి 3 రోజుల్లో సొంతం చేసుకోలేదు. శైలజారెడ్డి అల్లుడు మొదటి 1-2 రోజులకు కలెక్షన్ల పరంగా దుమ్ములేపిన తర్వాత స్లో డౌన్ అయింది. కానీ మజిలీ సినిమా 3 రోజులు 3 హాలిడేస్ ఉండటంతో బాక్సాఫీస్ దగ్గర అడ్వాంటేజ్ ను ఫుల్ గా వాడుకున్న సినిమా పాజిటివ్ టాక్ పవర్ కూడా తోడవడంతో ఏమాత్రం తొలగకుండా కలెక్షన్ల వేటను కొనసాగిస్తూ 3 రోజుల్లోనే 30 కోట్ల మార్కును అధిగమించింది. ఇక 3 రోజుల అఫీషియల్ ఏరియాల వారి కలెక్షన్ల వివరాలు తెలియాల్సి ఉండగా 4వ రోజు సినిమా ఎంత వరకు హోల్డ్ చేస్తుంది అనే దానిపై లాంగ్ రన్ లో ఎంత దూరం వెళ్తుంది అనేది ఒక ఐడియా రానుందని చెప్పవచ్చు. ఒకవేళ 4వ రోజు సినిమా గట్టిగా హోల్డ్ చేస్తే లాంగ్ రన్ లో నాగ చైతన్య కెరీర్ బెస్ట్ రికార్డులు నమోదు చేసే అవకాశం పుష్కలంగా ఉందని చెప్పవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లైక్, షేర్, కమెంట్ చేయడం మర్చిపోకండి.